ఈ యొక్క దైవ సేవకులకు ప్రభా ఇంతటి భాగ్యం ఇచ్చాం తండ్రి. ఎక్కడి వారము, ఏ ప్రాంతం వారము, ఒక్క చోట కలిపింది పరిశుద్ధ ప్రార్థనా మందిరం. ఈ ప్రేమ కేవలం నువ్వు ఇచ్చిందే ప్రభా. కుటుంబాలు ఈ విధంగా సంతోషంగా ఉన్నాయంటే అది కేవలం నీ కృప మాత్రమే. నువ్వే మాట్లాడకపోతే, నువ్వే అద్భుతం చేయకపోతే, నీవే స్వస్థత చేయకపోతే, మీరే దిగి రాకపోతే, అభిషేకం లేకపోతే మేమేమైపోదుము. నువ్వు మాతో ఉండబట్టి ఈ గొప్ప కార్యములు, అద్భుత కార్యములను జరిగించి ఇదిగో ప్రభా బిడ్డలను సమృద్ధిగా దీవెనకరముగా వర్షముతో నింపే దేవుడు, కృపతో నింపే దేవుడు, బలముతో నింపే దేవుడు. పరలోకము నుండి ఏ స్వరముతో అయితే నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఏ మాట అయితే నువ్వు నాతో పలుకుతున్నావో, ఇదిగో నీ దీన దైవ సేవకులను ప్రభా ఆ మాటని, ఆ వాగ్దానం ఇస్తున్నావు దేవా. ఇంతటి గొప్ప భాగ్యం ఇచ్చావు తండ్రి, అందును బట్టి నీకు వందనాలు తండ్రి. సమృద్ధి కేవలము నీ యొద్ద నుండి వచ్చేది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఈ గృహములకు ప్రభు వారు ఇచ్చిన వాగ్దానము సమృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమృద్ధితో నింపుతున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. సమృద్ధి, సమృద్ధి, సమృద్ధితో దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. మహిమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణ నీకు స్తోత్రం. ఇచ్చి రీతి మా ప్రియులు కొండల గృహంలో ఆరాధించడానికి ప్రభా తండ్రి కృప చూపించు నీకు స్తోత్రాలు చూస్తాం. ఈ కుటుంబాన్ని ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రములు. సమృద్ధిని దయచేస్తున్నాం ప్రభా తండ్రి. ఆ యొక్క వాగ్దానం నెరవేర్చని నమ్ముతున్నాం ప్రభా తండ్రి. వీరి యొక్క గృహంలో ప్రభా తండ్రి కూటమి పెట్టినప్పుడు కూడా ప్రభుత్వం ఇదే మాటలో మాట్లాడు. అందులో బట్టి నీకు స్తోత్రం. కూడా ప్రతి ఒక్కరు నిండారాధించమని యాపతని కొండలో ఆశీర్వదించిన ప్రభుత్వం. ఆ చండ బిడ్డకి యాపతని చక్కటి ఆరోగ్యమును దాయిచ్చండి, జ్ఞానమును దాయిచ్చండి. యాపతని వీరు చేస్తున్న యొక్క యాపతని వ్యాపారములను తోడుకునే ప్రభుత్వం సమృద్ధిని దాయిచ్చేయమని అడుగుతున్నాం. గృహం విషయంలో కూడా సమృద్ధిని దాయిచ్చేయమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.